పొద్దెక్కింది, పాలుంటాయో ఉండయో. ఫోన్ ఇంకా రాలేదు కదా పాలకు, పోయి ఇచ్చాను వస్తున్నా మరి. ఎటుపోతాను చిన్ని, నాకు పాలు పోసివో. అయ్యో నేనే చూసి ఇగో పట్టుకొస్తా అన్న. ఇంత లేట్ ఏం చేసినావు మరి? ఇలా శుక్రవారం కదా, అలుకుత పని చేసుకునే వరకు జర లేట్ అయింది చిన్ని. ఇక పాల సర్వలన్నీ దోమి పట్టుకొచ్చిన, కైకిలు పోవాలి అన్నం కూర వండుకొని. చిన్ని ఇంకో లీటర్ పాలు ఎక్కువ పోయి. గన్ని పాలు ఎందుకే బుజ్జి? పత్తి చేను కాడ పాలు వంగించి పత్తి ఎడదాం అనుకుంటున్నా. పత్తి వేస్తాను రాయ బుజ్జి, ఇంట్లో ఉట్టివేని ఉండే తెత్తా. ఏందక్క ఎప్పుడైనా నాకంటే ముందుగా వచ్చి పోదుగా పాలకు, ఇప్పుడేంది లేట్ అయింది? ఇవాళ పత్తి ఎడతానమే, అలుకుత అయ్యే వరకు జర లేట్ అయింది. శివంట కదా, పత్తి చేనులో పాలు వంగియాలి. అరే నేను కూడా అత్తక్క మరి పత్తేరా. సరే రాశెళ్ళే. చిన్ని ఇవాళ ఎటుపోతానవే, మాకు పత్తెర రారాదు. అయ్యో బిడ్డ రేనావా పిలిచింది పొద్దుకి, ఒక మాట నువ్వు పొద్దుకి చెప్తే ఇటే వస్తావు. తమ్ముడు ఆ షొగ్గాడు ఉన్నాడుగా చిన్నమ్మ, రమ్మను వాన్ని. అవును కదా చిన్ని, తమ్ముడు ఉన్నాడు కదా, తోలు రాదాన్ని. ఆడు ఇంకా లేవనే లేదు కాదు బిడ్డ. అట్టి ఉండి ఏం చెప్తాడు చిన్నమ్మ, మేము అందరం పోతలేమా? రమ్మను వాన్ని. నిద్ర ఒక్కపోడు ఎప్పుడు లేస్తాడో ఏమో. మేము అందరం పోతాం కదా చిన్నమ్మ, ఏం కాదు వాని పంపు. సరే లేపి తోలుతుంది. అన్ని జల్దీ లేపి సర్దిపెట్టి తోలు. సరే బిడ్డ లేపి తోలుతా. జల్దీ రమ్మనాన్ని. సరే చెల్లె జల్దీ తయారై రావి. ఇదేమన్నా లగ్గమా అక్క తయారై రావడానికి? బూకూర అనుకున్నా చూడనే అత్తపా. అది కాదే, మనం పోయి పాలు వంగించి మునిబట్ట వరకు సగం పొంట అయిపోతుంది. అందుకే జల్దీ అల్లపొద్దుగల పోదామని అంటున్నా. అత్తపా అక్క నువ్వు రాంగగ్గ మదిగాని విలువే. గాడెందుకు? మొన్న బావాళ్ళకు మందు కొట్టవేండు, వాళ్ళమ్మ పైసలు ఇయ్యక నీ కైకిలు తోలుతాంది. సరే పాయ జల్దీ. ఈ పోరు రాసినది ఇంకా అత్తలేదు, కైకిలలో పోయే టైం కానే బట్టే. ఏంద్రా నిద్ర మొక్కంతో రావార్తివి, తానం గిట్లా వేయలేదా? ఇప్పుడు తాను చేసిన కాక పత్తెర వచ్చిన తర్వాత ఉడుకుడుకుని తాను చెప్తే వాళ్ళకి ఉంటుంది పానం. నిన్ను చూస్తే నాకు నిద్ర వచ్చేటట్టుందిరా, ముఖం మీద నీళ్లు చల్లుకొని రాపా. అక్క నా సర్ది నీ గమనంలో పెట్టుకో, నేను నీ ముఖం మీద నీళ్ళు పోసుకొచ్చుకుంటా. ఏమైందే పోరి, ఇంకెంతసేపే? కైకిలలో పోయే టైం కాలేదు ఇంకా. పడుతుంది బాగా అచ్చుడు వచ్చినవుతి. ఎటు పోతారా అందరూ? చెట్ల తీర్థానికి ఇలా పోతారా? ఇప్పుడు ఎవరైనా చెట్ల తీర్థాలు పోతారా? మరేమో మంద గుడి పోతారు. పత్తెర వద్దున్నాం రా ఈ 10 రోజులకు. అబ్బా పత్తేరనా? అబ్బా వదిన నేను కూడా వస్తా. మాకు మంది సరిపోయారు పిల్లగా, అయ్యేంత మందినే పిలిచిన పట్టరిగా. అబ్బా నేను ఒక్కని వస్తా వదినే, ఇంటికా ఉంటే ఈగలు కొట్టుకుంటుండే అవుతుంది. గింత మందిలో నేను ఒక్కని పట్టనా? నువ్వు టిక్కు టక్కువ ఉన్నావు, గా పని నీకేడత్తదో. గా నిద్రపోకపోరంగా నేను రావద్దా? నాకు అచ్చు పత్తేరుడు. అవును వదినే, వాడు ఒక్క పోస పోకుండా ఏరుతాడు. చిన్నప్పుడు మేము వేయినాం. చిన్నప్పటిది ఇప్పుడు ఒకటేనా? అప్పుడు అంటే మీ అమ్మలతో పోయి ఒక్కసారి పట్టేరుతుంది, ఇప్పుడు 2 సార్లు పట్టే రాలే. ఏరుతా, నాకు ఏర్రా అనుకుంటున్నావా? అందరికన్నా ముందు వెళ్తా, మళ్ళీ వెనక వెనకకి ఎదురు పడతా తెలుసా? నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కాదు పిల్లగా. పాడే ఏ ముచ్చలు పెడతారు. ఓ నిద్రముఖం పోడా, ఆవలింపులు బాగానే తిస్తున్నావు. మనం పోయేది పత్తేరా, పత్తి చేనులోనే వండుతట్టున్నావుగా. నాకు మొత్తం తెలుసు. అరే ఈ పొరగాళ్ళకి ఏంటి పొద్దు పోతుంది, జల్దీ నడుమరి. ఓ వదినే, శంకర్ గారు వస్తే పత్తి ఏరుతాడు, ఓడిస్తాడు, కైకిలోళ్ళకు నీళ్ళు కూడా పోతాడు. అట్లనా? ఇవాళ మీ అన్న కూడా లేడు, పత్తి బత్తాలు మోపిత్తా, తీసుకోదాంపా. వాడిని రమ్మని మరి.
సరే పిల్లగా నువ్వు పోయి జల్దీ సర్ది పెట్టుకొని రాపో మేము నడుస్తాం. ఆగుబాయినే నేను చిటికలు పోయి చిటికలు వస్తా. నడువురి. ఈ దేవతకు ఏడ పని లేదు, గాలికోయే కంపెనీ ఎంబడి పెట్టుకొని వస్తుంది. ఏం వచ్చేటట్లేదు, నడువురిగా. నడుచుడా నడుచుడా మరి వాళ్ళ పొద్దుగా వెళ్ళమంటే వెళ్ళి రారా, నడువురిగా. సరే ఏంద్రా వేరే రాజ్యం వలసైనట్టుంది. పత్తేరు నిర్వాడు కంటే నడిచి నడిచి నిర్వాడుతున్నాం ఏమరా. ఏ నడువురి. ఏందక్క ఏమో అటు ఇటు చూస్తాను. పాలు వంగేద్దాను చెల్లె, పొయ్యిరాళ్ళ కోసం చూస్తాన్నా. ఓ చెల్లె, ఆ గురువుని పాలిటి పట్టుకొని రావే. చెప్ప మంట పెట్టాక తాగాలి తొందర. అవి తాగడానికి కాదురా పొడా, పొంగిపోవాలి అవి. అన్ని పొంగిపోడేనా? ఇన్నెను పొంగినాక మనిషి ముత్తాది తాగుదాం. మాదైన వంతి గా అట్టి తాగుతారా? అట్టి ఏం తాగుతా? బూస్ట్ తెచ్చుకున్నా. నీకు బూస్ట్ తెచ్చుకోనని ఎట్లా దోషిందిరా? ఇగో మావ చెప్పింది చేనులో పాలు పొంగిచ్చినాక నీకు ఇన్ని పోతారా అని, అందుకే పట్టుకొచ్చుకున్నా. మంచిగానే చెప్పింది. నీ ఇకమతులతో బూస్ట్ తెచ్చుకున్నావా? ఇయ్య ఇంటికాడ ఏం తినరాలే, అందుకే తెచ్చుకున్నా. ఇయ్య ఈ పొరపా అడగని జిట్కాన్ని వేసుకొని పాలనే చూస్తాను, ఈ పాలేమో పొంగుతలేము. మనిషిని పోసుకొని రాదు రారు, ఆ సంచులు పట్టుకొని పోయి పత్తేరుదాని జల్ది నారు. నచ్చేటట్టుంది గారు. ఎండ బాగా కొడుతుంది, రారా పొరగాళ్ళు. ఓ పొరగాళ్ళు పట్టరి. అయ్యా ఆగరాదురా. ఏంది మాది గచ్చనక్కన కుక్కోలే. నాకు కొన్న పోసారు. అదే నాకు ఇదే చాలా. అయ్యా మేడం అంత పొగ ఉన్నాయి కాదు అది. నువ్వు ఈ పోరాడైతే పంది జాగినట్టే అతడు జురుడే చూస్తాడు. మిమ్మల్ని అట్టిగా పట్టుకొచ్చినరా కైకిల్ దండగా అవుతుంది. ఎందుకు తీసుకొచ్చిన ఒక నిద్ర ముఖం పోడు తాగడానికి తినడానికి అయితే రాలే. మలకొని వంగిద్దావా పాలు? ఏడున్నాయి ఇంకా తేలే వారి మరి పోడా. ఆ సంచులో ముడిప్పు చెప్పనా? టైం అవుతుంది రానట్టు లేడు చెప్తాడు. ఆడుర్రా ఆడుర్రి ఆడుకుంటుండ్రి. అత్తానం కానీ అవు దేవక ఇవరక పాలలో చక్కెర ఎందుకు వేయాలి? అది సప ఉంది. ఈ చక్కెర ఎత్త అయిపోగా. చక్కెరనా? చక్కెర ఎక్కడిదిరా? ఇగో ఈ సంచులు ఉందిగా. పూర్ పిసాగా అది చక్కెర ఎందుకరా? సన్నపు యూరియా. నాలుగక్క చాలా చాలా ఉంది, అందుకేనా? చక్కెర కాదా ఇది? పోరానికి అన్ని అగడే. అది చక్కెర యూరియా కూడా వెళ్తలేదారా? అడక తినే మొక్క పొడా. ఓ పోరగాళ్ళు ఏం మనుషులరా మీరు? జల్లి నలుగురి మునులు పట్టురి. మీరు పత్తి ఏరినట్టే నేను చూసినట్టే. అరే అశోకు మనిషికి 2 సార్లు పట్టుర్రా నాకుంటా. సరే. అరే
రారా నా పక్క పండి ఎవరన్నా పట్టురా. నీ పక్క పంట పడితే బొగ్గే అన్ని బుగ్గలు సగం బుగ్గలు ఇచ్చి పెడతావు. అరే అశోక్ నేను పడతారా నీ పక్క పండి? ఈ మత్తిగా ఇద్దరిద్దరే అవుతుంది ఇవాళ పని. సిట్టేస్తారు ఇక మీరు. ఏదో తీయరాదు రీ నేను తీరతుందా మాకు? అరే వాళ్ళు గట్టనే అంటారు కానీ నువ్వు పట్టరా, మనమే చెప్ప ముంగట పోవాలి. నేను పట్టరా. పోరగాళ్ళు ఏం ముచ్చట పెడతారా? వాళ్ళ పొద్దుగానేమో పని మొదలు పెట్టినట్టు కానీ 4 చెట్లు కూడా ఏరలో ముచ్చట్లు పెడతారేమో. ఏడే పడుతుంది కాదు బాదినే, ఎందుకు అట్ట అంటావు? నాగానే పడుతుంది ఏరుడు. ఇక పత్తి ఎర్రా పడితే అట్లా పడుతుంది మాకు ఎర్రా అన్నాడు చేస్తావు. మా ఏరుతాడు వాడు నిద్రమొఖం వేసుకొని. నువ్వు గట్టిగా అంటే పత్తిలే అంటాడు అక్క. నువ్వు సపడే కుక్క. ఇలా ఇట్లా కొత్త అవుతా నా పత్తేరా వెనకపోతారు. ఇలా కయ్యో పెట్టుకునేటట్టున్నాడు ఇప్పుడు అశోక్ గాడు. పడా గాసాలు నీది నీసాలు ఇచ్చిపెట్టొచ్చి నాసా ఏరుతావు. ఈ పోరాడు నిద్రపోయేటట్టే ఉన్నాడు. గడ్రా నీసాలు ఇది నీది నాది కాకపోతే నీదా ఏరుకో. ఏమో అశోక్ గడ్డనికి ఎవరా నువ్వు? ఈ మనసాలకి ఉన్నాగా. నా పోరాడు నిద్రపోయేటట్టున్నాడు. ఏం లేదు. అరే బుగ్గలని పోతానే రా అన్ని వెనక చూడు. శంకర్ ఒకసారి నీ వెనకాల చూడ షర్టు వేయండి. ఎవరు మా చెల్లెకి ఇట్లా చేరుతుందా? మరి నేనే వచ్చారన్నా. మీ అన్న కూడా లేడు ఏర్పిద్దామంటే. అది నాది కాదు అశోక్ గాంధీ నాన్న మంచిగా ఏరుతాను చూడు. ఓ శంకర్ నువ్వు ముందుగా వెళ్తున్నావు కదా, కొన్ని మంచి నీళ్ళు పట్టుకురాపో. ఏరి నెరిగిలో పడ్డట్టున్నాడు. వీనికైతే ముందుగా లేమ్మనక్క. పోరాడు పాపం బాగా ఏరిండు. నాకు కూడా దూపు అవుతుంది చెల్లె. అబ్బా వీళ్ళందరూ కూడా నన్నే మెచ్చుకుంటాంది. పోయి నీళ్ళని పట్టుకొస్తా. పోతాను ఆయన జల్దీ రా కొద్దిగా. జల్లి అత్త అటు బయట అత్త అంతే. ఓరు పోడా ఏమేరుతున్నారా? బుగ్గలన్నీ పోతున్నాయి. రా పాడుకో ఆ చేరు. పోడా గడ్డని పోతాను మంచిగారు. మా అన్న లేదా నేను పొంగుకుంటా అయితే మంచిగా ఏర్పిస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం అయినట్టు చెప్తాను. ఇవరకు నీ బుగ్గ పోతే నేను తీయరారా? ఒక బుగ్గ తీస్తే ఏమవుతుంది నువ్వు? మనం ఎందుకు ఇచ్చి పెడతావు రా? కాలం వేసి పెడతారు వాళ్ళని ఇట్లా ఏంది అది? అబ్బో పొలగాడు కొద్ది పనిమంతుడా. ఒక్క బుగ్గ కూడా ఇడిచిపెట్టకుంటే ఏరుతున్నావు. అరే ఇదంతా కాదురా, నాది నువ్వు చూడు, నీది నేను చూస్తా. చూసుడా ఏంటిదిరా చూసేది? అరే ఓ మెంటల్గా నేను మునుగు చూడురా అని అంటన్నా. మునుమారా నేను ఇంకేదో అనుకున్నా. మా ముచ్చట పెడతారు కానీ నడువుర్రి. అయ్యో శనలకు లేని ఎగిరితే మీకే బాగా అవుతుందిగా. ఓ పిచ్చపోడా జబజ పేరుకొని ఆల పొద్దుగల పోదామని నేను అన్నది. ఏరుడు అయిపోయినాక ఓడేనా ఎన్నే ఉంటావా? ఇక అయిపోయాక ఇంత అంతే ఉంది. ఓ లేదు బొమ్మడిలు కట్టుకొని సమస్య కాడుకుందాం మేడం. అరే నీ జోలికి వచ్చిందారా? చక్కా మూసుకొనేరు. అరే బువ్వ తిన్నా రారా, తిన్నాక వాళ్ళు పెట్టుకుందరు బగ్గ బలం వస్తుంది. ఇప్పుడే తిన్నావా అక్క? గడిద కేర్ తిందంతి. తిందాం పారి, ఆకలైనట్టు అవుతుంది. ఏనుకుంటే ఏతులు పడతానవా? జబజ పేరుకరా మా తిందాం కానీ. ఓ శంకర్ ఈ పత్తి ఓడించుకో, ఆకలి అవుతాను, జల్దీ పోదాంపా. సరే బానే ఇగో నాది తీసుకోండి. నాది. ఆగరాదు రా ఓడించుకుంటాడు, ఆగని చేస్తారు ఏడా. చెప్పని అందరు తేరి. అశోక్ తేరా. ఓ ఏరుడు ఒక ఏరిందా అశోక్? ఏడా ఎగిరితమే. పొలగాడైతే ముందుగా వెళ్ళిండు, మునుపచ్చిండు మళ్ళా. తిన్నావా? తిన్నాంపా. ఓ శంకర్ జరా సంచి ఒడ్డుకి ఎత్తుకరావా? సరే బానే ఎత్తుకొస్తా. రారా పొరగాలి తిన్నా. మెల్లగా చెట్లు ఎగుతాయి. అబ్బా మా వదిన అందరం కూడా మెచ్చుకుంటాను నన్ను. అరే అశోకు మునుమంటే వెనక పోతివి, తిండికి కూడా వెనక పోబడుతుంది. నాలుగురా జల్ది.
ఈ సెల్లు పాడగాను తిన్నక చూస్తుంది రాదురా. తిన్నగా ఇవ్వరా నాకు, తినుకుంటేనే చూస్తా. మా సాల్తి గంతకే పని చేస్తావు. ఏం కూర్రా? ఎందుకురా? నేను అయ్యా. నిన్నెవడు అడిగిర్రా? నేను అటుకనే అన్నా. నాది టమాటా రొయ్యాలి, నేను అయ్యా. అరే అబ్బా నాకు కొంచెం ఏమరా. లేదు, అయిపోయింది. పాడా నేను ఎత్త పట్టరా నిమ్మగా తొక్కు. ఏ తొక్కేందుకు, నాకు వద్దు. అబ్బో పిలిచి పిల్లనిత్తనట కులం లాతన్నదట. ఎబడే ఏడుపో పోరానికి జామ్ బాగుంటుంది. ఏది ఉన్నా లేకున్నా పోరానికి అది మాత్రం బాగుండాలి. అరే అశోక్ బగ్గ తిన్నావు కదా, నీ చిన్న చేతులతోటి చిట్ట ఏరుతుపా. మా పోడు తిన్నా గదేరుడు తినకున్నా గదేరుడు. ఇక వారి నడువురి, ఇక నడువురి. అయినా 5 వరకు ఓడే. పోదాం కానిపా. ఓ పిల్లగా మాధు, నువ్వు ఇట్టా, ఏమైంది వదినే? నువ్వు ఇట్టా. కన్నెందుకు ఇరగొట్టినావు? నీ కళ్ళు కనబడతలేవా? నేను కాదు వదినే, అశోక్ గాడే బొరిండాడ. ఆడేం బొర్రుడు ఏమి ఇరగొట్టు. కర్మ మీద పిలిచినట్టుంది ఇలా పత్తేరా. ఓ పోడా నీ సంచి చూపి ఒకసారి. ఎందుకు? ఈ చెత్త అంత ఏంటి నలవకపోడు, ఇదంతా ఏంట్రా? అట్లాంటివి ఊకే తిడితేవేంది? నాకు ఏ రచ్చినట్టే ఏరినా నేను ఏరపో. నీ పొందేరునో నీ మొక్క వేరునో. అరే అశోక్, పత్తి తెల్లగా ఉండాలిరా, నీళ్ళక కర్ర ఉండద్దు. ఏ నీకు ఇట్లయితే ఏరా నీ ప్రతి ఎరకుండా ఎందుకు వచ్చినావురా? ఇగో చెప్పగానే తీసుకో, నేనేరా. ఆ చిన్ని రమ్మంటే నిద్ర ఒక పని తోలింది. నన్ను నొరగొత పుచ్చుకుంటాడు. ఏరు నా జల్ది. అది ముంచట అట్లా రాలేదు దారి. ఇప్పుడు ఎందుకు ఏరా ఏరుతాం. ఏరేది చేసేలేదు నువ్వు. నేను పోతా అంటానవా? అయ్యో ఓ పోరి మగ పొరగనతో ఏందే నీ లొల్లి? వీళ్ళు మొగోళ్ళ పత్తేరచ్చిన ఆడల లెక్క. అశోక్ గారి గురించి నాదులో కానీ నేనైతే మగవాడినే. హలో, పైసలు మీలాంటిలో కాదు, అలాంటి మొగలు కూడా అవసరమే. అబ్బో మా చెప్పినావు గంతి. సరే గాని పత్తికి చెత్త రాకుంటే ఎరువురి. ఇక్కడైతే నడుచుకుంటే వరకు చూడు ఎగురుతాండు. సంచలు పట్టుకొస్తారా? నువ్వు పట్టుకు రాలేవా? గది కూడా బరువు అయి పోరానికి ఉరుకు అంటే ఊరగా నువ్వు అట్టిగా రమ్మన్నా కైకిలి. అందరికీ శనార్థి, వెల్కమ్ టు మనపల్లె మాటలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. పత్తెర పోతే 200 రూపాయల కైకిలి.